మజ్జిగట్లకు కావాల్సిన పదార్థాలు: మజ్జిగ, మెంతులు, కొద్దిగా అన్నం, ఇవేమో సగ్గుబియ్యం, అటుకులు, బియ్యం. ఇదిగో ఒక గిన్నె తెచ్చుకున్నాను, ఇందులో వేసేయటమే. ముందుగాని అందులో కడిగిన బియ్యం 4 గ్లాసులు బియ్యం, అవి కొలత అన్నమాట. అంత 4:1 కింద, అన్నీ కాదు, కొన్నాట్లకి 4 గ్లాసులు బియ్యం కడిగి వడపోసి తీసుకొచ్చినాయి అన్నమాట. ఇవి అటుకులు 1 గ్లాసు వేయాలి, ఇవి కూడా కొంచెం కడిగేసి వాడేసి తీసుకొచ్చినాయే. ఇప్పుడు కొన్ని సగ్గుబియ్యం, ఇవి కూడా కడిగి నానబెట్టినవి, 100 గ్రాములు. ఇవి గ్లాసు వేయక్కర్లేదు, 100 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. ఈ గ్లాసుతో 4 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు అటుకులు, 100 గ్రాములు సగ్గుబియ్యం వేసాను. అందులో కొంచెం మెంతులు, 1 చెంచా, 1 చెంచాన్నర అంతే వేసుకుని, అన్నం ఇందాక చెప్పాను కదా, ఆ రైసు కొంచెం అన్నం కూడా వేసుకుంటే బాగా మెత్తగా వస్తాయి అన్నమాట. రుబ్బుతుంటే అంత పైకి కిందకి బాగా కలిపేసుకుని, దీంట్లో కొంచెం ఈసారి మజ్జిగ పోసుకోవాలి మనం. బాగా కలిపి పైకి కిందకి అన్నీని, అన్నం, అటుకులు, సగ్గుబియ్యం, మెంతులు అన్నీ కలిసేలా కొంచెం పైకి కిందకి ఒకసారి అనుకుని మజ్జిగ పోసుకోవటమే. 1 లీటర్ మజ్జిగ పోసుకోవచ్చు, చేసిన మజ్జిగ ఇది. ఒకవేళ లీటర్ లేకపోయినా ఏం కాదు, చెంబుడు మజ్జిగ పోసి కొంచెం నీళ్ళు కూడా, వాటర్ కూడా పోసుకోవచ్చు. అంటే కొంచెం అవి ములిగిలా పోయాలి, మళ్ళీ అన్నీ కూడా పీల్చుకుంటాయి, లేకపోతే నానదు సరిగాని. నా దగ్గర చేసిన మజ్జిగ ఉందని పోస్తున్నాను నేను. 1/2 లీటర్ చెంబుది, లీటర్ పోసాను, ఇంకా కూడా కొంచెం వాటర్ పోయాలి. నిన్న మజ్జిగట్ల కోసం బియ్యం, అటుకులు, మెంతులు ఇవన్నీ వేసి నానబెట్టాను కదా, అది 12 గంటలు అయింది. ఈవేళ మిక్సీలో మెత్తగా రుబ్బేశాను. గిన్నె పెద్దది పెట్టాను, ఎందుకంటే ఇది సగానికి ఉంది. ఇప్పుడు పొద్దుటికి ఫుల్గా పైకంటే వచ్చేస్తుంది. అలా నిండగానే పెట్టుకున్నాం అనుకోండి, పొద్దుటికి అంతా పిండి అంతా కింద ఉంటుంది. అందుకని ఈ మజ్జిగ పిండి మాత్రం ఎప్పుడు సగానికే ఉండాలి. పైన మూత పెట్టి ఉంచుకోవటమే. పొద్దుటికి బాగుంటాయి, రేపు పొద్దుటే అట్లు వేసుకోవచ్చు. ఇట్లకి మజ్జిగట్ల కోసం నిన్న నానబెట్టుకున్నాను కదా, రుబ్బేసిన పిండి నిన్న రుబ్బాను. ఈవేళ అట్లు వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, కొంచెం సోడా కూడా వేయాలి. ఎక్కువ పిండి కదా, అందుకని వేసాను అనమాట. కొంచెం వాటర్ పోసి ఇందులో పోసేయటం. ఇది మీకు కట్టేసి చూపిస్తాను, చూద్దరు నేను ఎలా వస్తుంది. ప్యాన్ పెట్టాను, అట్ల ప్యాను. కొద్దిగా నీళ్ళు చల్లుకున్నాను. ఫస్ట్ నీళ్ళు చల్లుకుని వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి కలిపేసాను. చక్కగా వేసుకుంటే మొత్తం బాగా వస్తుంది. అట్టు కిందైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నూనె చుక్క వేసుకుంటే చుట్టూ ఇది వేసి పామకూడదు, గరిటె పెట్టి. పామారంటే మాత్రం వేరేగా ఉంటుంది. ఇలా వేసి వదిలేస్తే 2 నిమిషాలు బాగుంటుంది. కాలింది ఒకవైపు, రెండో వైపు వేసాను.
ఒక్క 2 నిమిషాలు, చాలా బేగా వేగిపోద్ది అట్టు. కాలిపోయింది, చూసారా ఎలా వచ్చిందో. దీన్ని ఇంత గుల్లగా మెత్తగా ముసలోళ్ళైనా తినేయచ్చు, చంటి పాపలు కూడా. చూసారా ఇంత బెజ్జాలు పడిపోయి ఎలా ఉందో. మజ్జిగట్టు చాలా బాగుంటుంది. Like, share, subscribe to the channel.